ఏఐ, ఎంఎల్, డిఎల్, డేటా సైన్స్ చాలా పెద్ద పెద్ద టర్మ్స్ కదా. కన్‌ఫ్యూజ్ అవుతున్నావా? అయితే ఒక్కసారి 1 మినిట్ రీల్‌లో చాలా సింపుల్‌గా, క్లియర్‌గా డిఫరెన్సెస్ తెలుసుకుందాం. హాయ్, నేను బాలాజీ చెప్పాడా, మీ ఏఐ ఎక్స్‌పర్ట్. ఇమాజిన్ ఒక పెద్ద సర్కిల్ ఉంది. అది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదొక ఫీల్డ్. అందులో మెషిన్స్‌ని ఎంత స్మార్ట్‌గా చేస్తాయి అంటే అవి మనలాగా వర్క్ చేయగలవు. అంతేకాకుండా మనలాగా లెర్నింగ్, థింకింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ క్రియేటివ్ వర్క్ కూడా వాటికొస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటావా? చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇయన్నీ ఏఐ ఎగ్జాంపుల్సే. ఇమాజిన్ ఆ పెద్ద సర్కిల్‌లో ఒక చిన్న సర్కిల్ ఉంది. అది మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో మనం డేటాని యూజ్ చేసి మెషిన్స్‌ని ట్రైన్ చేస్తాం. ఇందులో మనం స్పెసిఫిక్‌గా రూల్స్ రాయం. మెషినే వాటంతటికి వాటే రూల్స్‌ని నేర్చుకుంటది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తది. నెట్‌ఫ్లిక్స్ రికమెండేషన్స్ నుంచి ఈమెయిల్ స్పామ్ బ్లాకింగ్ వరకు. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్‌లో ఇంకా డీప్‌గా వెళ్తే అది డీప్ లెర్నింగ్ అనమాట. ఇది హ్యూమన్ బ్రెయిన్ ఇన్‌స్పైర్ అయ్యి న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తది. ఇమేజెస్, వాయిసెస్, టెక్స్ట్ లాంటి కాంప్లెక్స్ డేటాని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తది. ఎగ్జాంపుల్స్ ఏంటంటావా? ఫేస్ రికగ్నిషన్, టెక్స్ట్ టు వాయిస్, వాయిస్ టు టెక్స్ట్, గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇవన్నీ డీప్ లెర్నింగ్ ఎగ్జాంపుల్సే. ఇప్పుడు లాస్ట్‌లో డేటా సైన్స్. డేటా సైన్స్ ఏం చేస్తదంటే ఏఐ, ఎంఎల్, డీఎల్ వీటన్నిటిని వాడుకొని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తది. బట్ డేటా సైన్స్ అంటే జస్ట్ ఆల్గరిథమ్స్ ఒకటే కాదు. ఇందులో డేటా అనాలిసిస్, డేటా క్లీనింగ్, డొమైన్ నాలెడ్జ్ ఇలా చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఇంకెందుకు లేట్ మరి లైక్ కొట్టు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కమెంట్‌లో అడుగు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే వెంటనే ఫాలో చెయ్యి.